ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు చెక్ పెట్టారు. బన్నీ పొలిటికల్ అరంగేట్ర వార్తల్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో శరత్ చంద్ర మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత బిజీగా ఉన్న అగ్ర కథానాయకుడు. రాబోయే 10 ఏళ్ల పాటు ఆయన షెడ్యూల్స్ అన్ని వరుస పాన్ ఇండియా సినిమాలతో నిండిపోయాయి. సినిమాలను పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వీడు హీరో ఎంట్రా అని ట్రోలింగ్ కి గురై పుష్ప సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని హీరో అంటే వీడేరా అనేలా తన రేంజ్ మార్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న బన్నీ ప్రస్తుతం వరుసగా బడా దర్శకులతో భారీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతూ తన కెరీర్ లోనే అత్యంత కీలకమైన దశను ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు రాజకీయాల వైపు అడుగులు వేస్తుండటం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావటం వంటి పరిణామాలతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీనికి తోడు అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆయన ద్వారానే బన్నీ రాజకీయాల్లోకి నేరుగా ఎంట్రీ ఇస్తారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు కూడా కూశాయి. అయితే ఈ పొలిటికల్ రూమర్లపై అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. బన్నీ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై కుండబద్దలు కొట్టారు. అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని, అవన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇలాంటి కల్పిత ప్రచారాలు నెట్టింట రాగానే తాను నేరుగా స్పందించి ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.